అన్న నమస్తే అన్న, మీ పేరు? వస్తాను. ఓకే అన్న, ఈ 5 ఇయర్స్‌లోనే ఏపీ డెవలప్ అయింది అనుకోవచ్చా? అయిందంటే అయిందని అంటే మేము లెక్క మాకైతే ఏం అనిపించలేదు. ఆ! ఉన్నా కూడా ఇలాగే మొత్తం ఉన్నా కూడా ఉండట్లేదు మాకు. ఆ! అన్న ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఆక్వా రైతులకి గిట్టుబాటు ధరలు అవుతా లేదంటున్నారు కదా! దాని గురించి మీరేమంటారు? ధరలు అవుతాయి కదా, సెల్లు ఉంటాయి ఉండవు చెప్పలేకపోతున్నాము ఈ రేట్లు బట్టి వాతావరణం బట్టి. ఆ! జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది బాగాలేదండి అసలు. ఆ! మరి 24లో ఎవరొస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది? మరి రావడం చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి మాకు. వై చంద్ర మన లేబర్కి ఆ! చంద్రబాబు నాయుడు గారే ఎందుకు? మా లేబర్ చేయాలని మా లేబర్ని చూడాలని చేయాలని ఆయనేనండి. ఆ! అన్న ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఇసుక ధరలు అవ్వచ్చు, మనకి నిత్యావసర ధరలు అవ్వచ్చు, ఈట్లికి పెరిగినాయి కదా! దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది చేయలేకపోతున్నాం అసలు. ఆ! ఏ పని చేయలేకపోతున్నాం, దీనికి వెళ్ళలేకపోతున్నాం పనికి. ఎందుకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన బేగేస్తున్నాను నేను రారేమో అని, దానివల్ల మార్చుకుంటారండి. అయినా రారాయన మా లెక్క అయితే. అన్న మీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ 5 ఇయర్స్‌లోనే డెవలప్ అయింది ఏంటి? డెవలప్ అవ్వలేంది ఏంటి? మాకు ఏది అవ్వలేదండి అసలు ఇక్కడ. రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి? రోడ్లే నెంబర్ వన్ అసలు చూడక్కలేదు. గతంలో అసలు ఇప్పుడు బంధువులు వెళ్ళిందంటే ఇంకా హాస్పిటల్ వెళ్ళక్కలేదు, దాని అయిపోద్ది నేను. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు చంద్రబాబు గారు. అప్పుడు బాగున్నది అనుకోవచ్చు ఇప్పుడు? అప్పుడైతే కొంచెం చేత కానీ బాగున్నాయి అన్న. ఇప్పుడైతే చేత ఏం లేదు, అన్ని కమిషన్ టైప్ లో అనిపిస్తుంది. ఏది కావాలి అది లంచం టైప్ లో అనిపిస్తుంది. నారా లోకేష్ గారి మీద ఎందుకు వ్యాఖ్యలు ఎక్కువ చేస్తారు వైసీపీ ఎమ్మెల్యేలు? ఆయన దొరుకుతున్నారండి, ఎక్కడ వస్తే ఏం చేస్తారని. అది దాని వల్ల ఆయన్ని బయటకు రానివ్వకుండా చేస్తారు. ఒక్క మాటలో నారా చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? అంతేకాదండి, ఆయన పెద్ద అన్ని అనుభవం ఉంది ఆయనకి, ఏం చేయాలని చేస్తారు ఆయన. ఈ అనుభవం లేక చేయలేక అది ఇదే పెడతారు అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే సార్. సార్ ఈ 5 ఇయర్స్‌లోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా? సార్ మీ సార్ ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌లోని అభివృద్ధి అంటున్నారు కదా ఆక్వా రైతులకి ఈ పశ్చిమ గోదావరిలో, దాని గురించి మీరు ఏమంటారు? దారుణమైన పరిస్థితి అండి ఆక్వా రైతులు. కరెంట్ రూపాయిన్నరకి ఇస్తానని చెప్పి తర్వాత జోను నాన్ జోన్ అని ఎడదీసి రైతులను ఇబ్బంది పెట్టి, అలాగే ఫీడ్ మీద మరి అమ్మే రైతుల దగ్గర కానీ మన ఫ్యాక్టరీల దగ్గర కానీ మరి వాళ్ళ కమిషన్ వల్ల ఆక్వా రంగం అంతా నాశనం అయిపోయింది. అలా సీడు మరి వాళ్ళకి కూడా భయం లేదు. మరి వాళ్ళని కూడా ఫార్మాలిటీస్ ఈ జగన్ ప్రభుత్వం అడుగుతుందో వాళ్ళకి భయం లేక ఆ సీడ్ కూడా ఇబ్బందికరంగా విదేశీ మార్గం వచ్చేది ఈ ఆక్వా రంగం మీద. ఆక్వా రంగాన్ని నాశనం చేసాడు. ఇదివరకు 60 kV 90,000 అలా ఉండేది, ఈరోజు 5 లక్షలు 6 లక్షలు అయిపోయింది. అలాగే మరి ప్రతి వ్యవస్థనే నాశనం చేసేసాడు. మరి ప్యాడీ రైతు తీసుకుంటే ఆ సంచులు ఇవ్వడో, లారీలు ఉండవో, డబ్బులు ఇచ్చేది ఎప్పుడు ఇస్తాడో తెలీదు. చాలా ఇబ్బంది ఉంది మన జిల్లాలో అయితే బాగా. రాష్ట్రంగా తీసుకుంటే మరి అమరావతిలో అయితే మరి సంపద సృష్టించిన చంద్రబాబు నాయుడు అక్కడ 75,000 కోట్లు ఇన్కమ్ వచ్చేది. ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని డెవలప్ చేసి అది మానేసి దాన్ని నాశనం చేసి అతను ఫ్యాక్షనిస్ట్. ఎందుకంటే పేదరికం ఉంటే ప్రజలు అతను మాట వింటారని చెప్పేసి అభివృద్ధిని అనేది ఆపేసారు. అభివృద్ధి చెందితే రాజకీయ నాయకుడి మాట ప్రజలు వినరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. కాబట్టి ఇక్కడ పేదరికం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా నాశనం అయిపోయింది. మరి దయచేసి మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఉంటే కొత్తగా చట్టం తెచ్చాడు, తన భూమి అమ్ముకోవాలంటే MRO పర్మిషన్ కావాలి. దానికి లాయర్లు అందరూ ధర్నా చేస్తున్నారు. అలాగే దావా చేయాలంటే కోర్టులో ఇవాళ జీవో ప్రకారం వేస్తాకలేదు, MRO దగ్గరికి వెళ్ళాలి. అట్లాగే ప్రైవేట్ ల్యాండ్ ఎవరైనా ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఆ ల్యాండ్ నమ్ముకోవాలంటే MRO దగ్గరికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. MRO ఎవరు కంట్రోల్ ఉంటారు? ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటారు. మరి ప్రజలందరూ వ్యవస్థలన్నీ అతని దగ్గరికి తెచ్చేసుకుంటున్నాడు. మరి రాబోయే రోజులు ఇంకా చాలా దారుణంగా ఉంటది. ఇలాంటి వాడు సైకోడిని మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరవపోతే భారతదేశంలో కానీ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ కనపడదు. కాబట్టి ఇలాంటి సైకోకి ఓట్లు ఇవ్వద్దని చెప్పి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, 24లో ప్రభుత్వం మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా మారుతుంది. ఈ 5 ఇయర్స్‌లోనే ఏపీ డెవలప్ అయిందా? అసలు డెవలప్ అవ్వటం మాట అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడైనా ఎదరికి వెళ్తారు, ఇక్కడ వెనక్కి వెళ్ళింది ఏపీలో. అన్న ఆక్వా రైతుల గురించి మీరు ఏమంటారు? 5 సంవత్సరాల్లో దాన్ని అంత దరిద్రం అసలు చెప్పట్లేదు. అసలు వాళ్ళు ఏం చేయాలో తెలియక, వదలలేక, పట్టుకోలేక మయంగా పడి ఏడుతున్నారు ఆక్వా రైతులు. అన్న ఇవి అన్నారు కదా, అంటే రూపాయిన్నరకి కరెంట్ అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? రూపాయిన్నరకి కాదు, అసలు కరెంట్ ఎంత అన్నది కూడా వాడుకున్న వాడికి అర్థం అవట్లేదు. ఈ నెల ఈ బిల్లు కట్టామంటే మనకి ఎంత పడ్డది అన్నది లేదు. ఈ నెల ఎంత కట్టాం కదా, వచ్చే నెల ఎంత పడుతుంది అన్నది కూడా ఐడియా ఉండలేదు. ఓకే, అసలు ఏ ఛార్జీ పెంచుతాడు అన్నది కూడా అతను
వేసినోడికి తెలుస్తుంది. వేసినోడికి అడిగి బాబు దేనికి పెంచారు, నేను ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చిందంటే నాకు తెలియదండి అన్నాడు. అంటే ఎవరికి తెలియని పరిస్థితి ఉందన్నమాట అది. ఇవి సీడ్ అవ్వచ్చు, మేత అవ్వచ్చు, రేట్లు పెరిగినాయి అంటున్నారు. అది అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ. అన్న ఒక్క మాటలో గతంలో చంద్రబాబు గారు ఉండేటప్పుడు బాగుందా ఇప్పుడా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగుంది. మళ్ళీ ప్రభుత్వం మారాలంటారా? తప్పనిసరిగా మారాలి. ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడే రావాలి. మరి ఎందుకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే సీట్లని మార్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళకి పిచ్చ ఎక్కిపోయినోడు ఏం చేస్తాడు చూడు. ఇప్పుడు పిచ్చోడు చేతిలోకి రాయిస్తే ఎటో కాడికి గిట్టేసేస్తాడు. అతనికి పిచ్చోడికి ఉంటుంటే అతను ఏం చేస్తాడన్నదే ఎవరు కూడా ఊహించలేరు. అతని ముందు రాళ్ళు గుంపు ఉంది, ఒక 150 రాళ్ళు గుంపు ఉంది. ఆ రాయిని ఏ రాయిని ఎటో కాడికి గిట్టేస్తాడు. అది దేనికి తగిలితే దానికే తగులుతుంది. 3 రాజధానులు అన్నారు. అది దాని మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అదే. 24లో మళ్ళీ నేనే 175 అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అసలు 175 పై 75 కదా, 5కి వస్తాడేమో చూడండి. 3 అంకికి వెళ్ళిపోతాడేమో. ఓకే, ఒక్క నుంచి 2 లేకంటే అటు నుంచి 2 లేకంటే చివరి అంకికి వెళ్ళిపోతాడేమో చూడండి 5. థ్యాంక్ యూ అన్న.